అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా విద్యార్థులందరికీ శుభవార్తను చెప్పుకోవాలా. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం అనేది వచ్చేసింది. అది ఎప్పుడో కాదు, ఈ నెల 12వ తేదీ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలిపింది. ఇప్పుడు ఆ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈనాడు అమరావతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తుంది. అంటే ఈ నెల అంటే ఎప్పుడు? బుధవారము, ఏప్రిల్ 12వ తేదీ అంటే శుక్రవారం, ఫ్రైడే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేస్తారంట. ఓకేనా? ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి కలిపి ఒకటేసారి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తి కానున్నాయి. అంతర్గత పనులు అంటే ఏదైనా వెబ్సైట్కి సంబంధించినవి కానీ, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఇట్లాంటివన్నీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈరోజు బుధవారం అని మధ్యాహ్నానికి పూర్తి చేస్తున్నారంట. ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 1-2 రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే కనుక ఫ్రైడే 12వ తేదీ రిజల్ట్స్ రావాల్సినది, దాన్ని ఒక 2 రోజులు, ఒక రోజు కానీ 2 రోజులు కానీ, అంటే 13వ తేదీ కానీ 14వ తేదీ కానీ ఎలాగైనా విడుదల అయితే చేసేస్తారు. మ్యాక్సిమం 12వ తేదీ అయితే ఖచ్చితంగా అయితే విడుదల చేస్తారు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే 1-2 రోజులు లేట్ అవుతుందంట. అర్థమవుతుందా? ఈ ఏడాది రెగ్యులర్ ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది, రెండో ఏడాది అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంతమంది రాస్తున్నారు కదమ్మా. అందరూ పాస్ కావాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ. మీరు మంచి ఉన్నత భవిష్యత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దని నాన్న. అందరికీ ధన్యవాదాలు.